ఎప్స్టీన్ ఫైల్స్. ఒక్క నిమిషం వీడియో స్కిప్ చేయకుండా చూడు. మీరు ఆల్రెడీ విని చూసి తెలుసుకునే ఉంటారు. పెద్ద పెద్ద బడా బాబులు సైతం భయపడుతున్నారు. మీరు రోజు ఇన్స్పిరేషన్గా తీసుకునే సెలబ్రిటీలు సైతం ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. జెఫ్రీ ఎప్స్టీన్ అమెరికాలో బాగా బలిసినోడు. వీడి వెనుక ఒక భయంకరమైన సెక్స్ ట్రాఫికింగ్ నెట్వర్క్ ఉంది. 2019లోనే వీడి జైల్లో మరణించిండు. అయితే దాని తర్వాత వీడికి సంబంధించినటువంటి సీక్రెట్ ఫైల్స్ కొన్ని బయటపడ్డాయి. డొనాల్డ్ ట్రంప్, బిల్ క్లింటన్, ఎలన్ మస్క్, ప్రిన్స్ ఆండ్రూ, ఇలా పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు, దాదాపు 170కి పైగా పేర్లు మాజీ ప్రెసిడెంట్ల నుండి బ్రిటన్ రాయల్ ఫ్యామిలీ వరకు బడా బాబుల పేర్లందరి ఇందులో ఉన్నాయి. వీళ్ళందరూ ఎప్స్టీన్ ఐలాండ్కి వెళ్ళారా, లేకపోతే కేవలం స్నేహితులు మాత్రమేనా అనేది ఇప్పుడు చర్చనీయాంశం. ఈ విషయాన్ని పక్కన పెడితే మన కంటెంట్ క్రియేటర్స్ బ్యాచ్ ఏం చేస్తున్నారంటే, ఎప్స్టీన్ ఫైల్స్ అనే పేరును వాడుతూ జనాలకు ఏదో సందేశం ఇస్తున్నామని బిల్డప్ కొడుతున్నారు. యూట్యూబ్ ద్వారా వచ్చే మనీ కోసం వాళ్ళలో ఉండే నీచమైన ఆలోచనల్ని జనాల మీదకి ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఎక్కడివో సౌండ్స్ ప్లే చేస్తూ, చిన్నపిల్లల అరుపులను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా పెడుతూ, ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చినటువంటి వీడియోలను పెడుతూ ఇదే నిజమని నమ్మిస్తున్నారు. నిజానికి అక్కడ ఏం జరిగింది అనేది ఊహాగానాలే తప్పితే నిజం ఎవరికీ తెలియదు. కానీ ఈ పాయింట్స్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు అలా చేశారు అని నీచంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దీనివల్ల ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఏమో కానీ అలాంటి ఆలోచనలు లేని వాళ్ళకి, ప్లస్ మెంటల్గా వీటిని ఎంజాయ్ చేసే వాళ్ళకి స్టఫ్ ఇస్తున్నట్టు ఉంది. వారి ఆలోచన విధానం మారేలాగా కూడా ఉంది. ఒకప్పుడు రేప్ అంటే అయ్యో అనేవాళ్ళం, ఇప్పుడు లైట్ తీసుకుంటున్నాం. వ్యూస్ కోసం ఇలాంటి కంటెంట్ చేయడం వల్ల నీ కడుపు నిండుతుందేమో కానీ బాధితులకు న్యాయం మాత్రం జరగదు. అన్న, ఇలాంటి కంటెంట్తో వస్తున్నటువంటి వీడియోలు ఎప్స్టీన్ ఫైల్స్ కంటే ప్రమాదకరం. కొంచెం ఆలోచించు.